భార్యకు గుడి కట్టిన వారి గురించో లేక ప్రియురాలికి గుడి కట్టిన వారి గురించో విని ఉంటాం. ప్రేమకు గుర్తుగా బంగ్లాను నిర్మించిన వారి గురించి విన్నాం. కానీ ఒక చెల్లి కోసం గుడి కట్టిన వారిని ఎక్కడా చూసి ఉండం. తన చేయి పట్టుకుని బుడిబుడి అడుగులు వేసి చేతి గోరిముద్దలు తిన్న చెల్లి ఇక లేదనే బాధను తట్టుకుని ఆ చెల్లికి గుర్తుగా దేవాలయాన్ని నిర్మించాడు ఓ అన్నయ్య. ప్రతిరోజు పూజలు కూడా నిర్వహిస్తున్నాడు. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి పేరు శివప్రసాద్. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామ నివాసి. పల్లెపు చెంచయ్యకు 5గురు సంతానం. అందులో పెద్ద కుమారుడు శివప్రసాద్. శివప్రసాద్కు చిన్న చెల్లెలు సుబ్బలక్ష్మి అంటే ఎంతో ప్రేమ. చిన్నతనం నుంచే సుబ్బలక్ష్మి ఆటపాటల్లో ముందుండేది. అదే గ్రామంలో ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది. అనంతరం తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో ఎంబీఏ చేయాలనుకుంది. అయితే 2009లో అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కావడంతో దరఖాస్తు చేసింది. యూనివర్సిటీకి వెళ్తున్న సుబ్బలక్ష్మికి అటవీశాఖ నుంచి కాల్ లెటర్ వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరడం సుబ్బలక్ష్మికి ఇష్టం లేదు. ఇంకా చదువుకోవాలనుకుంది. కానీ ఇంట్లో తండ్రి మాట ప్రకారం ఉద్యోగంలో చేరింది. నాయుడుపేటలోని చిల్లకూరు బీట్లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్గా చేరింది. ఆ తరువాత కొన్నాళ్లకు వెంకటగిరిలోని అటవీశాఖ కార్యాలయానికి బదిలీపై వెళ్ళింది. సుబ్బలక్ష్మి గ్రామానికి దగ్గరలో ఉన్న వెంకటాచలం రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు డ్యూటీకి వెళ్లేది. అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు ప్రతిరోజు స్టేషన్లో వదిలి తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవారు. 2011 సెప్టెంబర్ 20న ఆఫీస్లో ఆలస్యం కావడంతో రోజు వచ్చే ట్రైన్లో కాకుండా మరో ట్రైన్లో ఇంటికి బయలుదేరింది సుబ్బలక్ష్మి. ఆ ట్రైన్ వెంకటాచలం రైల్వే స్టేషన్లో ఆగదు. దీంతో నెల్లూరు స్టేషన్కు రమ్మని అన్నయ్యకు కబురు పెట్టింది. శివప్రసాద్ నెల్లూరు స్టేషన్లో దిగిన సుబ్బలక్ష్మిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. రోడ్డుపై వస్తున్న సమయంలో అటుగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. శివప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. అయినా తన చెల్లి కోసం వెతికాడు. రోడ్డు పక్కన రక్తపు మడుగులో తన చెల్లి కనిపించింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో దారి మధ్యలోనే అన్నయ్య చేతిలో సుబ్బలక్ష్మి తుది శ్వాస విడిచింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలు ఇక లేదు అనే నిజం ఆ అన్నయ్య గుండెకు మానని గాయం చేసింది. ఆ అమ్మాయి జ్ఞాపకతీపికలు మరవలేక, ఆ అమ్మాయి మనసు, ఆ అమ్మాయి మంచి చెడులు అన్నీ కూడా మరవలేక మేమందరం కూడా ఒక లెక్కకు వచ్చి మా కుటుంబం అంతా కూడా ఈ అమ్మాయి మనందరం గతించిపోయినా కూడా ఈ అమ్మాయి బతికే ఉండాలా, ఈ అమ్మాయి బంగారులైనా రాగి గలపచ్చు, కానీ నా బిడ్డ గుణంలో ఏమి గలపడినటువంటి బంగారు గుణం, ఒకరి చెయ్యెత్తి దాన ధర్మం చేసేది, ఒకరికి చేయూతనిచ్చి అందరికి నాయన నువ్వు మంచి చేయని చెప్పేటువంటి మంచి మనసు గల తల్లి బంగారు మా సుబ్బలక్ష్మమ్మ. తన చేతిలో ప్రాణాలు విడిచిన చెల్లెలి జ్ఞాపకాలతో బతుకుతున్నాడు శివప్రసాద్. తన చెల్లెలు భౌతికంగా తమ మధ్య లేకపోయినా ఆమె ఆత్మ మాత్రం తమతోనే ఉందని నమ్మిన అన్నయ్య శివప్రసాద్ తన చెల్లెలికి గుర్తుగా గుడి కట్టించాడు. పగలు రేయి కష్టపడి పోగు చేసిన ఆదాయంతో ఇంట్లోనే కొంత స్థలాన్ని కేటాయించి గుడి కట్టించాడు. గుంటూరు జిల్లా తెనాలిలో తన చెల్లెలి రూపంలో ఓ విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు. దేవుడిని ఆరాధించినట్లే ప్రతిరోజు తన చెల్లెలికి పూజలు నిర్వహిస్తున్నాడు అన్నయ్య శివప్రసాద్. కుటుంబ సభ్యులు కూడా ఆమెను తమ దేవతలా భావించి పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మాయి లేని కారణంగా మాకు తీరని లోటు అయిపోయింది. దుఃఖ సముద్రంలో మునిగిపోయినాము. అమ్మాయికి ఎటైనా ఏదైనా చేయాలి అనే లెక్కతో మేము అమ్మాయి మాతోనే ఉంది, లోకం దృష్టిలో చనిపోయినా మాతోనే ఉంది, మా దగ్గర ఉంది, మా వెంట ఉంది అనే లెక్కలో మేము కుటుంబ సభ్యులు అంతా కలిసి అమ్మాయికి గుడి కట్టించాలని నిర్ణయించుకొని
అమ్మాయికి గుడి కట్టించాము, చిన్న మందిరం కట్టించాము. అమ్మాయికి నిత్యం దేవాలయంలో జరిగినట్టు అమ్మాయికి రోజు పూజలు చేస్తాము. నెల నెల పొంగలు పెట్టుకుంటాము. ఆ అమ్మాయి వర్ధంతి సంవత్సరంకు మా స్తోమత రీత్యా అన్నదాన కార్యక్రమాలు చేస్తాం అమ్మాయికి మేము. భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడితే తన చెల్లెలు పేరు మీద ఒక ట్రస్ట్ను ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తానంటున్నాడు శివప్రసాద్. తన స్వార్థం కోసం కాకుండా 10 మందికి ఉపయోగపడాలని శివప్రసాద్ ఆశయం నెరవేరాలని, తన చెల్లెలు పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆశిద్దాం.